హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ SM ఫుడీస్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఏంది వీడియో ఓపెన్ చేయగానే ఏందో చేస్తుందని చూస్తున్నారా? నేనైతే మార్నింగ్ 5:30కి లేచి నమాజ్ అయితే చదువుకుంటున్నానండి. ఎంత పెద్ద తుఫాను ఉన్నా ఉదయాన్నే లేచి అల్లాహ్ ముందు తల వంచినప్పుడు మనసుకి దక్కే ప్రశాంతతే వేరండి. మనసుకు ప్రశాంతంగా ఉంటే రోజంతా మనం చేసే ప్రతి పనిలోనూ ఒక రకమైన ఉత్సాహం ఉంటుంది. నేనైతే మార్నింగ్ ఈరోజు 5:30కి లేచి నమాజ్ అయితే చదువుకొని ఇంకా డే అయితే స్టార్ట్ చేసేసానండి. ఈరోజు అయితే రాత్రి ఎంత హాయిగా పనుకున్నా ఉదయం లేవగానే మన ముందుండే మొదటి పని ఈ పక్కలు ఎత్తడమేనండి. ఆ రోజంతా మనం సాధించే మొదటి విజయం అనేదంతా ఇల్లు నీట్గా ఉంటే మనసుకుండే ఆ ప్రశాంతతే వేరండి. అసలైతే నాకైతే ఇల్లు శుభ్రంగా ఉంటే సగం టెన్షన్ తగ్గిపోతుందండి. సరే పక్కలన్నీ ఎత్తేసుకొని ఇంకా స్టార్ట్ అవుతుందండి. ఇంకా వంటల హడావిడి. ఇంకా ఉదయాన్నే లేచినప్పటి నుంచి పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఏం చేయాలా అని చెప్పి ఇంకా నైట్ పనుకునేటప్పుడు ఫిక్స్ అవుతాను. మళ్ళీ వాళ్ళకి అడిగితే ఏం చేయాలా అని చెప్పి మేము అదొద్దు ఇదొద్దు అని చెప్తూ ఉంటారు. ఇంకైతే నేను మొత్తం బెడ్షీట్లన్నీ బడతేసేస్తూ ఆలోచిస్తున్నాను ఏం చేయాలా అని చెప్పి వాళ్ళకి. ఫస్ట్ నేను అసలు టీ పెట్టుకొని తాగితే తర్వాత ఏం చేయాలో చెప్పి గుర్తొచ్చిద్ది. ముందైతే నేను వంటగదిలోకి వచ్చేసి టీ అయితే పెట్టుకుంటున్నాను. టీ పెట్టుకొని నేను పక్కన పెట్టుకొని నైటు పిల్లలకి రేపు పొద్దున్న లంచ్ బాక్స్లోకి పంపించేటప్పుడు స్నాక్స్ ఏమైనా స్కూల్కి పంపించిద్దాము అని చెప్పి ఆలోచిస్తుంటే ఏం పంపిద్దామని ఇంట్లో అలసందలు ఉన్నాయండి. అలసందలు స్మార్ట్కి వెళ్ళి తెచ్చి ఒక 15 రోజులు అవుతుంది. మా ఆయన అయితే తీసుకునేదాకా వదిలిపెట్టలేదు. ఈరోజు ఉడకబెడతాను అంటే ఈరోజు వద్దు నేను ఉండను అట్లా అని చెప్పి రోజు అట్లానే అయిపోతుంది. ఇంకైతే పిల్లలకైనా పెట్టేద్దాంలే అని చెప్పి మా ఆయన ఇష్టంగా తెచ్చుకున్నాడు. అందుకని చెప్పి తను ఉన్నప్పుడు ఉడకబెడితే ఇష్టంగా తింటాడులే అని చెప్పి గమ్ముగైపోతూ ఉన్నాను. ఇంకైతే మా ఆయన అట్లానే అయిపోతుంది, పిల్లలకైనా ఉడకబెట్టిచ్చేద్దాము అని చెప్పి వాళ్ళకి నైట్ అయితే పెట్టేశానండి. అంటే పిల్లలు లంచ్ బాక్స్లో వెళ్ళేటప్పుడు దాంట్లో పంపించేస్తే కొంచెం సగమైనా తింటారు. ఇంట్లో ఉన్నప్పుడు చెప్తే నాకొద్దు అంటుంటారు. స్కూల్లో అయితే సగం పడేసినా కూడా సగమైనా తినేసి వస్తారులే అని చెప్పి వాళ్ళకైతే లంచ్ బాక్స్లో అయితే పెట్టి పంపించేద్దామని అలసందలు అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత నా ఫేవరెట్ ప్లేస్ అండి మా ఇంట్లో. నాకు అక్కడ కూర్చొని టీ తాగుతూ అటు సైడ్ ప్రశాంతంగా కూర్చొని చూస్తూ చల్లటి గాలికి కూర్చొని టీ తాగుతుంటే ఆ ప్రశాంతంగా ఉండిద్దని నేను ఒకవైపు టీ తాగుతూ ఉంటే మా షీరోగాడు నా కాళ్ళ కాడ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. వాడికైతే చాక్లెట్ ట్రీట్ అయితే పెట్టేశానండి, క్యాట్ చాక్లెట్ ట్రీట్. వాడు తినేసిన తర్వాత కొంచెం ప్రశాంతంగా నా పని నన్ను చేసుకొని ఇస్తాడు, లేకపోతే నా కాళ్ళ చుట్టూ తిరుగుతుంటాడండి. వాడికి ముందు నేను టీ తాగపోయినా పొద్దున్నే లేచినప్పుడు ఏదో ఒకటి వాడికి చాక్లెట్ అయినా ఇంకా డ్రై ఫుడ్ వెట్ ఫుడ్ ఏదో ఒకటి వాడికి తినేది వాడికి పెట్టేయాలి. మళ్ళీ వాడు పాలు ఇంకా ఏం తిండు. మళ్ళీ ఇంకోటి వెరైటీ అండి మా పిల్లి. ఇంకా పాలు తాగడు. ఇంకేంటంటే వాడు చొకోడీలు, కొబ్బరి, ఎండు కొబ్బరి అలాంటివి తినేది. పిల్లులు ఎక్కడైనా కొబ్బరి ఇంకా చొకోడీలు అలాంటివి తింటాయండి. మా వాడు వెరైటీ అంతా. వాడికి మొన్న ఒకసారి అయితే వాడు పైన మేము అయితే ఎండు కొబ్బరి ఎండబెట్టున్నాము. అది మేము చూసుకోలేదు. వాడు ఆడుకుంటూ పైకి వెళ్ళి ఎప్పుడు తినేసాడో తెలియదు అసలు. మొత్తం తినేసి ఏంది వాడు నైట్ డల్లుగున్నాడు అని చెప్పి చూస్తే మొత్తం వామిటింగ్ చేసేసి వాడైతే ఎంత ఇదైపోయాడో. అప్పటి నుంచి వాడు ఎక్కడ తింటాడో అని చెప్పి అలాంటివన్నీ మేము జాగ్రత్తగా పెట్టుకుంటాము. ఇంకైతే నేను లంచ్ బాక్స్లోకి చిక్కుడుకాయ కర్రీ అయితే చేద్దాము అని చెప్పి ఇంకా ఒక ఉల్లగడ్డ ఉంది, రెండు కలిపి చిక్కుడుకాయ ఉల్లగడ్డ ఎగ్స్ వేసి కర్రీ చేద్దాములే అని చెప్పి ఇంకా చిక్కుడుకాయలు అయితే వలిచేస్తున్నాను. ఇదిగోండి మొత్తం రెడీ చేసేసుకున్న తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసి కుక్కర్లో అయితే పెట్టేసుకున్నాను. అంటే తొందరగా అయిపోయిద్ది, పిల్లలకి కొంచెం టెన్షన్ లేకుండా నాకు అని చెప్పి కుక్కర్లో అయితే పెట్టేస్తాను. అంటే ఏం లేదు, మొత్తం తాలింపు వేసేసి మొత్తం అయిపోయిన తర్వాత మనం దానికి తగినంత వాటర్ వేసుకొని ఒక 2 విజిల్స్ వేసుకొని అందులో మనం కొత్తిమీర మొత్తం వేసేసిన తర్వాత లాస్ట్లో మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వేసుకొని ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఒక 2 నిమిషాలు
మనం సిమ్లో పెట్టుకొని ఉడికించుకొని కూర కొంచెం దగ్గరకు వచ్చినప్పుడు ఆపేసుకుంటే తొందరగా అయిపోయిద్దండి. ఒక 10 నిమిషాల్లో అయిపోయిద్ది. ఏంటంటే కొంచెం పిల్లలకి పంపించేటప్పుడు కొంచెం టెన్షన్ ఉండిద్ది. మనం వాళ్ళకి రెడీ చేసేదాకా కూర ఏమైపోతుందో అటు తిరగాలి ఇటు తిరిగేసరికి సగం పని అయిపోతుంది. అందుకని చెప్పి నేనైతే కొంచెం ఇలాంటి కర్రీస్ అయితే కొంచెం ఈజీగా అయిపోయాయి. కుక్కర్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా వాళ్ళకొకటి మాకొకటి చేయాలంటే పొద్దున పూట కొంచెం వాళ్ళకి పంపించేసిన తర్వాత వంట చేసి వాళ్ళకి రెడీ చేసి పంపించేసి ఇంట్లో పని చూసుకునేదాకా 12 అయిపోతుందండి. ఇంకా నేను మొహం కడుక్కొని టిఫిన్ చేసి ఇంకా మళ్ళీ వంట చేసి స్టార్ట్ చేయాలంటే మళ్ళీ కొంచెం రిస్కే అని చెప్పి ఎందుకులే అని పొద్దున్నే వాళ్ళతో పాటు నాకు కూడా కొంచెం ఎక్కువే చేసుకొని పెట్టుకుంటాను. ఇంకా పిల్లలకి స్నాక్స్ లాగా ఇదిగోండి అలసందలు చేసేసాను, ఫ్రై చేసుకుని ఆ కుక్కర్ అటు సైడ్కి పెట్టుకొని ఇటైతే ముందు తాలింపు వేసేసాను. ఏంటంటే అటు సైడ్ కొంచెం కష్టంగా ఉంటుంది తిప్పడానికి. అందుకని చెప్పి అటు కుక్కర్ ఎత్తి పెట్టేసిన తర్వాత ఇటైతే ఇంకా తాలింపు వేసేసుకున్నాను. తాలింపు వేసేసుకున్న తర్వాత పిల్లలకైతే టిఫిన్ పెట్టేద్దాము. ముందు టిఫిన్ పెట్టేసి వాళ్ళకి అప్పుడు దాకా టిఫిన్ తినేదాకా ముందు వాళ్ళకైతే బాక్స్ అయితే కట్టేద్దాము అని చెప్పి వాళ్ళకైతే టిఫిన్ ఎగ్ దోశ అయితే వేసేస్తున్నాను. ఒక ఆమె అయితే ఎగ్ దోశ వేయించుకుంది, ఒక ఆమె అయితే మామూలు దోశలు చాలా అనింది ఈరోజు. అందుకని చెప్పి వాళ్ళకైతే ఎగ్ దోశ వేసి ఇచ్చేసి నేనైతే క్యారేజ్ అయితే కట్టేసుకుందాంలే అని చెప్పి వాళ్ళకి ముందు వేసి ఇచ్చేసాను. వాళ్ళు టిఫిన్ తినేసరికే సగం టైం అయిపోయిద్ది. నేను వంట చేసేది ఒక ఇదైతే మా పిల్లలైతే వాళ్ళు రెడీ అవ్వడానికే సగం టైం అయిపోద్ది. వాళ్ళు చేసేది ఏం లేదు, ముందు డ్రెస్ మార్చుకొని మొహం కడుక్కొని ఆ టిఫిన్ చేసేసేసరికి నేను వంట చేసి వాళ్ళకి క్యారేజీలో పెట్టి నేను వాళ్ళకి జడలేసి మొత్తం చేసేస్తాను. వాళ్ళు ఆ 2 పనులు చేయడానికే సగం టైం అయిపోయిద్ది కూర్చొని. ఇంకా సరే వాళ్ళకు టిఫిన్ వేసి ఇచ్చేసి ముందు నేను క్యారేజ్ అయితే కట్టేస్తే తర్వాత వాళ్ళకి జడలేసేయాలి. ముందు నా పనే తొందరగా అయిపోయిద్దండి, వంట పనే తొందరగా అయిద్ది, వీళ్ళ పనే సగం లేట్ అయిపోయిద్ది. నేను క్యారేజీలు కట్టేసిన తర్వాత మేడం గారు అయితే చూడండి నిదానమే ప్రధానము అని చెప్పి ఎలా లేట్గా తుడుస్తూ ఉన్నారు. వాళ్ళు చేసే నిదానానికి ఆటో అన్న ఫోన్ల మీద ఫోన్లు చేసేదానికి ఇంకా రాలేదని నాకు వంట చేసేదానికన్నా టెన్షన్ కన్నా వీళ్ళు ఆ నిదానమే నాకు టెన్షన్ అయిపోతుంది. సరే ఆయన ఫోన్లు చేయడం నాకు కొంచెం ఇంకా బీపీ ఎక్కువైపోయి అరిచేస్తూ ఉంటాను నేను ఆ టైంలో అయితే వెళ్ళే టయానికి అయితే. ఈ రోజుకి వ్లాగ్ అయితే ఇంతేనండి. నేనైతే వీడియోస్ కష్టపడి చేస్తున్నానండి, ఎవరు చూడట్లేదు. ఒక్కసారి చూసి నచ్చితే లైక్ చేసి